జిల్లాలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకున్నారు మంత్రి. ఇది రాజకీయ వేదిక అంటూ ప్రత్యర్థి పార్టీలకు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇరు వర్గాల గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నల్గొండలో గణేశుడి శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి ప్రసంగంపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు కోమటిరెడ్డి. ఇది రాజకీయ వేదిక కాదంటూ బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. శ్యామసుందర్ గారు, శ్రీ నూతన లక్ష్మారెడ్డి గారు, శ్రీ పిల్లి రామరాజు గారు, శ్రీ అభిమన్యు శ్రీనివాసరావు గారు, శ్రీ గుమ్మల మోహన్ రెడ్డి గారు, శ్రీ భువనగిరి దేవేందర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఇచ్చేసినటువంటి ప్రాంత గోసేవా ప్రముఖ శ్రీ వెంకట బ్రహ్మంగారి గుట్ట దగ్గర ఘాటు రోడ్డుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి. మోడల్ స్కూల్కు నిధులు కేటాయించి పనులు చేపట్టినట్లు ప్రకటించారు. మన ప్రాంతాన్ని, మన నల్గొండను అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ వొకేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్న 200 కోట్లతో మొట్టమొదటి స్కూలు మన జిల్లాలో, మన కాన్స్టిట్యూన్సీలోనే పని కూడా మొదలైంది. కలెక్టర్ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకొని స్థలం కూడా క్లియర్ చేయించి అలా వర్క్ స్టార్ట్ అయింది. 1 year లోపే కంప్లీట్ చేయించి అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అంటే రెడ్డిలు కానీ అందరూ కలిసి ఒకటే కాంప్లెక్స్ లో చదువుకునే విధంగా అక్కడే అధ్యాపకులకు ఇలా టీచర్స్ డే కాబట్టి అధ్యాపకులకు సంబంధించి అక్కడ ఉండే టాప్ క్వార్టర్స్ కూడా అక్కడనే కట్టుకుంటూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియాలి. ఇవాళ హాస్టల్ చూస్తున్నాం, ఒక రూమ్లో 20 మంది ఉంటారు. అందుకనే అలాంటి వసతులు కల్పించుకుంటూ అందరం కూడా అభివృద్ధి పదంలో పోవాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకున్నాం.